అందరికీ నమస్తే, నేను మీ సైదులు. ఈఎస్ఎం 1 టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. ఇవాళ మన మంది ముచ్చట ఏంటంటే 30 సంవత్సరాల నుంచి ఎస్సీ కులాలల్లా ఏబిసిడి వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగా కొట్లాడుతాడు కదా. ఇక పోరాట ఫలితంగా 30 ఏళ్ల పోరాట ఫలితంగా నిన్న సుప్రీంకోర్టులో 7 సభ్యులు కలిగిన ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది కదా. ఆయా రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పిచ్చిన కాడ నుంచి ఇక మాదిగ సోదరులు అందరూ సంబరాలు చేసుకుంటారు. ఇక నిన్న జిల్లా కేంద్రంలో సంబరాలు చేసుకున్నారు. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో అట్లనే సంబరాలు చేసుకున్నారు. ఇవాళ సంబరాలు ఎట్లున్నాయో చూడండి. ఇక మీరే ముప్పై సంవత్సరాలుగా పోరాటం వర్గీకరణ కావాలని చెప్పి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ 59 కులాలు ఉన్నప్పటికీ ఎస్సీలో కులాల అంటే ఎవరి సమాజ ప్రకారం వాళ్ళని కేటాయించాలని చెప్పి 30 సంవత్సరాలుగా పోరాటం జరుగుతూనే ఉన్నది. ఎంఆర్పిఎస్ ఆవిర్భావం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం 1994 జూలై 7న ఆవిర్భవించి ఒక 20 మంది యువకులతోటి ఒక చిన్న రూరు గ్రామంలో చిన్న ఒక విలేజ్ లో ఒక చిన్న గుడిసెలో ఒక మీటింగ్ పెట్టుకొని మన జాతికి అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా వర్గీకరణ సాధించాలంటే మనం ఎట్లా చేయాలి ఏందని చెప్పి ఒక రూపకల్పన చేసి ఆ రోజు నుంచి ఎక్కడ కూడా తాపత్రయ పడకుండా ఎక్కడ కూడా వెనుకకు రాకుండా ప్రతి విషయాన్ని కూడా కులంకుశంగా ప్రజలతో చర్చించి ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేసి ఖచ్చితంగా అందులో భాగంగా వర్గీకరణ సాధించుకునే దిశలో కొన్ని సామాజిక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కూడా మందకృష్ణ. ఈ రోజు గణపురం మండల కేంద్రంలో వర్గీకరణ జరిగిన సందర్భంగా నిన్న జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ చేసి ఈరోజు గణపురం మండల కేంద్రంలో కృష్ణమాద చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ బాంబు కథ జరిగింది. సిరాట్ కాన్ఫరెన్స్ అంటే గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణమాద గారు ఎనలేని పోరాటాలు చేస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా 2 సార్లు కూడా కాలు లెక్క చేయకుండా కూడా ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఆక్షలు ఎదుర్కొని కొన్ని రాజకీయ పార్టీలు అయితే తన అమ్ముడు వేయడానికి చెప్పి ప్రచారం చేసుకోవడం జరిగింది. ఆ ప్రచారాన్ని కూడా పక్క పెట్టి మా ఆకాంక్ష ఏంటంటే ఓన్లీ వర్గీకరణ సమస్య అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని అవమానాలు కూడా తట్టుకొని అన్ని చేసుకుని తన ఆరోగ్యం లెక్క చేయకుండా కూడా ముందుకెళ్ళి ఇంతమంది రాజకీయ పార్టీలు కూడా తనను అపార్థం చేసుకున్నా కూడా ఆయనకి ఎన్ని మంత్రపదవులు ఇస్తా అని చెప్పి కూడా గతంలో చంద్రబాబు రాజ్యసభ ఇస్తా అని చెప్పినా కూడా పదవులు నా ముఖ్యం కాదు, నా జాతి కొరకు వర్గీకరణ అయితేనే నేను సమస్య ఉద్దేశంగా తన పదవులను కూడా పక్క పెట్టి వర్గీకరణ ధ్యేయంగా ముందుకెళ్ళుకుంటూ పోయిండు. అందులో భాగంగానే ఈ రోజు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఎన్ని రాజకీయ పార్టీలు కానీ ఎంతమంది అడ్డుపడ్డా కూడా ఈ రోజు వర్గీకరణ జనాభా సమస్య ప్రకారం కావాలని చెప్పని 7 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దాన్ని అవమర్చడం జరిగినాయి. మేము 100% మేము ఈ వర్గీకరణను 100% మేకవిస్తామని చెప్పి కూడా నేను అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఆంధ్ర చంద్రబాబు నాయుడు కానీ 100% చేస్తామని చెప్పిన ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అట్లాంటి సామాజిక ఉద్యమాలు చేసుకుంటూ కూడా వర్గీకరణ ధ్యేయంగా చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఎనలేని సామాజిక ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు జరిగింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా మాదిగ జాతి మాదిగ కులాలు కూడా ఈ రోజు ప్రతి ఒక్క పూట అయితే అంబేద్కర్ వింటుండదో ఈ రోజు కాంచి మన వర్గీకరణ ధ్యేయంగా తిరగలే ముఖ్యం. కాబట్టి ఈ రోజు నుంచి మందకృష్ణ గారు పూట కూడా నిలబెట్టుకొని తనకు బొక్కలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు నమస్కారం చెప్పుకుంటూ జై మాదిగ, జై మాదిగ, మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం, అమరవీరుల జోహార్, మాదిగ అమరవీరులకు జోహార్, జోహార్ మాదిగ అమరవీరులకు జోహార్, జోహార్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ఇక చూసిండ్రు కదా ఇలాంటి మంది ముచ్చట్లు ఎంత సంబరాలు చేసుకుంటారో. ఈ సంబరాలే కాదు, ఇక గ్రామాన కూడా సంబరాలు చేసుకుంటారట. ఎంతైనా 30 ఏళ్లు అలుపెరుగని పోరాటం చేసిందంటే మందకృష్ణ మాదిగ పోరాటాన్ని ఎంతైనా తారీఫ్ చేయాల్సిందే. ఇక చూస్తూనే ఉండండి మరిన్ని మంది ముచ్చట్ల కోసం ఈఎస్ఎం 1 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఒక వీడియో పెడతాం. నమస్తే, ఉంటా మరి.